ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే పిఎం మోడీ గవర్నమెంట్ నుండి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వచ్చింది. లాక్డౌన్ పైన అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎప్పుడు వరకు లాక్డౌన్ ఉంటుంది? మే 4th వరకు ఉంటుందా? ఈ నెలాఖరు చివరి వరకు అయితే ఉంటుందా? మే 15th వరకు ఉంటుందా? లేదు ఏప్రిల్ 14th ఎత్తివేస్తారా? ఈ కంప్లీట్ అప్డేట్ తెలుసుకోబోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి, వెంటనే ఒక లైక్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్. మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ అయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఇక టాపిక్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మనకి మే 15th వరకు లాక్డౌన్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే దేశంలో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ని పొడిగించాలని కేంద్రం దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం వస్తుంది. రాజ్నాథ్ నాయకత్వంలో సమావేశమైన మంత్రులు బృందం ఈ మేరకు తీర్మానం చేసినట్లు మనకైతే వర్గాల సమాచారం. ఈ మేరకు ఆ బృందం కేంద్రానికి సిఫారసు చేసిందని చెప్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసినా ఇప్పుడు దాకా పడిన కష్టం అంతా వృధా అవుతుందని చెప్పి అంటున్నారు. అయితే లాక్డౌన్ పొడిగించాలని ప్రధాని ఆమోదం చేయాల్సిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు ఇక్కడ కానీ చూసినట్లయితే ఇక్కడ లాక్డౌన్ పూర్తిగా తీయడం కుదరదని చెప్తున్నారు మోడీ గారు. ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న లాక్డౌన్ మొత్తాన్ని ఎత్తివేయడం కుదరదని పిఎం మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆల్ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోడీ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ ఎత్తివేత కుదరకపోవచ్చు అన్నారు. అయితే రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలంటున్నారు. సో ఈ విధంగా ఇప్పటికే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. అండ్ త్వరలో మనకి ఏప్రిల్ 14th లోపల అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఈ హాట్స్పాట్, ఈ కరోనా వైరస్ హాట్స్పాట్స్ లేకుండా కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ ఎక్కడ రాకుండా ఫ్రీగా ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం లాగా. సో ఇలాంటి ప్లేస్లో మనకైతే తీసే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి. అంటే మొత్తం ఎత్తేరు మనకి అక్కడ ఉన్న షాప్స్ కానీ ఇవన్నీ ఇలా సర్వీసెస్ ఒకటి అంటే వన్ బై వన్ అయితే మనకైతే వస్తాయి. సో అంటే ఇవన్నీ మనకి పిఎం మోడీ గవర్నమెంట్ వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్. అండ్ దీనిపైన అనౌన్స్మెంట్ వస్తే నేను మీకు ఫస్ట్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ వీడియో మాక్సిమం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి తెలిసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.